హైదరాబాద్ నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూబాయ్ పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో నీతూబాయ్ పరారయ్యాడు. కిరాణా దుకాణం మాటున నీతూబాయ్ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ ఫోర్స్ పట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అదేవిధంగా ఐటీ కారిడార్లో ముఖ్యంగా ఇటు డ్రగ్స్ దందా జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే ఈగల్ టీము ముమ్మరంగా ఒక పక్క సోదాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే అందులో ముఖ్యంగానే ఇటు నానక్రామ్గూడలో కూడా ఇదే విధంగా ఈ డ్రగ్స్ దందా జరుగుతుంది అని చెప్పేసి పక్కా సమాచారంతోనే ఈగల్ టీం ఒక రకంగా ఫోర్స్ మొత్తం ఇక్కడ నిఘా వేసిందనే చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా నీతూబాయి అనే ఒక మహిళకి సంబంధించి మాత్రం ఇక్కడ సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇదే కిరాణా షాప్ బేస్ చేసుకొని ఈ కిరాణా షాపు ఇదే ఇంట్లో ఉంటూ ఇక్కడ నుంచే మొత్తం దందా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ నీతూబాయ్ ఈమెకి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందుగానే ఒక 1 year బ్యాక్ కూడా ఇలాగే ఇదే కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే దందా అంటే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కేసు ఇదే డ్రగ్స్ దందా కంటిన్యూ చేయడం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ని బాగా ఫోకస్ పెట్టుకున్నారని చెప్పుకోవాలి. వీళ్ళకు మెయిన్ ముఖ్యంగా వీళ్ళ కస్టమర్స్ కూడా ఐటీ ఎంప్లాయీస్ అనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఇప్పటికి కూడా మనకు లోపల కూడా చాలామంది దాదాపు 20 మంది 25 మంది వరకు ఇటు ఒక పక్క ఇటు ఎంప్లాయీస్తో పాటు ఈ దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా కస్టమర్స్ ఉన్నారు. అంటే ఈ రోజు జరిగిన రాకెట్ మాత్రం చాలా పెద్దదనే చెప్పుకోవాలి. ఈ నీతూబాయ్ ఎవరు అనేది మాత్రం ఇంతవరకు అంటే ఒక పక్క చెప్పాలి అని అంటే ఈమె గురించి చాలా స్టోరీస్ మనం వింటూనే ఉన్నాము. కానీ అందులో ముఖ్యంగా ఈ నీతూబాయ్కి సంబంధించి మాత్రం రోజు ఇదే కిరాణా షాపు ఆధారంగా చేసుకొని దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు ఒక్క రోజులో ఇటు దందా చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఐటీ కారిడార్లో ముఖ్యంగా ఈ దందా చేయడం ఈమెకు ఆనవాయితీగా మారిందనే చెప్పుకోవాలి. ఆల్రెడీ సమాచారం అందడంతోనే ఇక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ పైన బయటికి వచ్చి మళ్ళీ ఇదే దందా కొనసాగించడం ఆమెకు జనరల్గా చెప్పాలి అంటే అలవాటు అయిపోయి ఉండాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకోవాలి. మరి ఈ నీతూబాయ్కి ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సూరిబాబుతో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.